సినిమా ఇండస్ట్రీతో మీ అనుబంధం కూడా అదే సమయంలో స్టార్ట్ అయింది కొంత. మీకు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన పాత్రలు పోషించే అవకాశం వచ్చింది. మంచి మంచి పాటలు పాడారు. ఇప్పటికీ ఆ పాటలు క్లాసిక్స్గా అలా ఉన్నాయి. మంచి పని జరిగింది అప్పుడు మళ్ళీ పాడకపోవడం, ఎందుకంటే అవి జ్ఞాపకం ఉండిపోతాయి. అలాగే ఇప్పుడు పాడేవన్నీ ఇంకో పాట రాగానే మర్చిపోతుంటారు. అవి నా మర్చిపోరు, ఇప్పటికీ కొత్తగానే ఉన్నాయి, నాలాగే యవ్వనంగానే ఉన్నాయి అవి కూడా. నేను మెడ్రాస్లో ఉద్యోగం చేసేవాడిని. మెడ్రాస్ డాన్స్ ఆల్ ఇండియా రేడియోలో చేసినప్పుడు మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయింది నాకు. అక్కడికి కొన్ని 2 ఏళ్ల పాటు లైట్ మ్యూజిక్ అని ఉంటుంది, లైట్ మ్యూజిక్ యూనిట్ అని నేనే ప్రారంభించాను ఆల్ ఇండియా రేడియోలో. భక్తి రంజన్ అనే కార్యక్రమం ప్రారంభించింది నేను. అలా చాలా సర్వీస్ చేశాను రేడియోలో. అందుకే లైట్ మ్యూజిక్ యూనిట్ అని ఒకటి పెట్టాలని గవర్నమెంట్ అనుకుంది. మొట్టమొదటి లైట్ మ్యూజిక్ బెజవాడకు వచ్చింది ఇన్ని స్టేషన్లో ఉన్నప్పుడు. దానికి నేను ఐఎమ్ ది ఫస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా. ఆ టైంలో ఏమైందంటే, నేను అడయాల్లో ఉండేవాడిని, ఎదురుగుండా ఒక ఫిలిం యాక్ట్రెస్ ఉండే ఎస్ వరలక్ష్మి గారు. ఆవిడ వచ్చి నా దగ్గర సంగీతం నేర్చుకునేది, నా శిష్యురాలు ఆవిడ. తనును మన కన్నాంబ గారు వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీస్తున్నారు, సతీ సావిత్రి అనే సినిమా. గురుగారు నేను ఫస్ట్ టైం సినిమా తీస్తున్నాను, కడారి నాగభూషణ గారు కన్నాంబ నేను, మీరందరూ ఒక్క శ్లోకమైనా పాడి ఆశీర్వదించాలి. మా ఇంటి ఎవరికి నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే రకరకాలుగా చెప్పుకుంటారు సినిమా ఫీల్డ్ అంటేను అప్పటికే. ఇప్పుడు నాకు నచ్చుతుంది, అప్పుడు నచ్చలేదు. అప్పుడు ఒక శ్లోకమే కదా పాడతాను, సరే. దాంట్లో హీరో నాగేశ్వరరావు, దుష్యంతుడు, సావిత్రి ఏమో ఈవిడే ఎస్ వరలక్ష్మి. ఓ శ్లోకం పాడాను నాగేశ్వరరావు. ఎంత సూట్ అయిందంటే, నాగేశ్వరరావు ఒకవేళ పాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకో నాగేశ్వరరావు పాడితే ఘంటసాల పాడాలని తెలుస్తుంది. మీకు ఆ రికార్డుని మీరు వెళ్ళండి, నాగేశ్వరరావు పాడినట్టు కానీ బాలమురళి పాడినట్టు ఉండదు. తర్వాత ఆయనకి పాడలేదు. నేను పాడకపోయింది, నేను పాడిన తర్వాతనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పైకి వచ్చారు. అవన్నీ అనవసరం చెప్తున్నా. అప్పుడు ఇంకా అన్ని హీరో పాటలన్నీ నేనే, హీరోయిన్ పాడే పాటలు కానీ మ్యూజిక్ నేనే. ఒక పాట కూడా నేను అందులో రాసి కూడా పాటించాను, సరస్వతి వీడి చేత, వరలక్ష్మి చేత. తర్వాత ఎన్టీ రామారావు గారి అందరికీ పాడాను, చాలా పాటలు పాడాను. తెలుగులో పాడాను, అరవం, మలయాళం, కన్నడం, పంజాబీ, బెంగాలీలో కూడా బెంగాలీ ఒరియా. బెంగాల్లో నాకు రవీంద్ర సంగీత్కి 2 డాక్టరేట్లు వచ్చాయి. దేశోత్తమ అవార్డు ఎవరికి రాలే, మ్యూజిషియన్కి నాకే వచ్చింది. అదే కాకుండా ఇంతవరకు ఇండియాలో ప్రపంచంలో నాకు తెలియదు కానీ క్లాసికల్ మ్యూజిక్లో బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్, ఫిలిం ప్లేబ్యాక్ సింగర్లో నేషనల్ అవార్డు, ప్రెసిడెంట్ అవార్డు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ మూవీస్, ఈ 3 వచ్చినవి నేను ఒక్కడనే. ఇప్పటికీ ఇంతవరకు ఎవరు లేరు. ఏదో ఒకటి వచ్చింది కానీ 3 వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఏం లాభం, సరేలే. కానీ అంత విజయాల్ని చూసిన మీరు నటన నుంచి కూడా ఎందుకు దూరం అయ్యారు? మీకు సహజంగా మీలో నటుడు కూడా దూరం. చెప్పారు కదా, హీరోయిన్ లేని వేషం వచ్చింది నాకు. ఇంకా పాత్ర మీకు అదే అయిపోతుంది. ఆ తర్వాత మరి హీరోయిన్ మంచి వేషం ఇస్తామని ఎవరు రాలేదు. మరి హీరోయిన్ ఒప్పుకోలేదా ఏమిటో నాకు తెలియదు. మరి ఇప్పటికైనా చేస్తాను. ఇప్పటికైనా ఇప్పుడు బాలమురళి గారు హీరో అయితే హీరోయిన్ ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారు? అయితే అలా అంత చౌకగా చెప్పేస్తానండి, అది మీకు ఆఫర్ తీసుకొస్తే చెబుతా.